ఐపీఎల్ టైటిల్ కళ నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెగా వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈసారి బౌలింగ్తో పాటు బ్యాటింగ్ డెప్త్ను కూడా పెంచుకున్నట్టే కనిపిస్తుంది. రెండో రోజు వేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ను ట్రై చేసి వదిలేసినప్పటికీ తీసుకున్న కొద్ది మందిలో మంచి ఆటగాళ్లనే దక్కించుకుంది. ముఖ్యంగా కృణాల్ పాండ్యాను గతంలో కంటే తక్కువ ధరకే పట్టేసింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో మెరుపులు మెరిపించగల కృణాల్ను 5.75 కోట్లకే ఆర్సీబీ దక్కించుకుంది. కృణాల్ 2024 సీజన్ వరకు లక్నో సూపర్ జైంట్స్లో ఆడాడు. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ క్యాంప్లో వచ్చి చేరాడు. అయితే ఈ ఆల్రౌండర్ కోసం ఆర్సీబీ రాజస్థాన్ రాయల్స్తో గట్టిగానే తలపడాల్సి వచ్చింది. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ కమ్ హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ కోసం ఈ రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. ఆర్టీఎం ఆప్షన్ ఉన్నప్పటికీ లక్నో సూపర్ జైంట్స్ దాన్ని ఉపయోగించుకోలేదు. కాగా గత ఏడాది కంటే ఈ వేలంలో 3.5 కోట్లు తక్కువకే కృణాల్ పాండ్యా అమ్ముడయ్యాడు. గత ఏడాది ఐపీఎల్ వేలంలో కృణాల్ పాండ్యాను లక్నో సూపర్ జైంట్స్ 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. రేటుకు తగ్గ ఆట లేకపోవడంతో కృణాల్ను లక్నో వదిలేసింది. కృణాల్ పాండ్యా చేరికతో ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ బలపడినట్టే కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటీదార్, లివింగ్ స్టోన్, జితేష్ శర్మ వంటి మెరికల్తో జట్టు బలంగా తయారైంది. ఈ లిస్టులో కృణాల్ కూడా వచ్చి చేరడంతో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో మరింత రాటు తేలినట్టు కనిపిస్తుంది. 2016లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన కృణాల్ పాండ్యా ఆర్సీబీలో చేరడానికి ముందు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడాడు. ఐపీఎల్లో 127 మ్యాచ్లు ఆడిన కృణాల్ 1647 పరుగులు చేశాడు. ఈ ఆల్రౌండర్ మంచి స్పిన్ బౌలర్ కావడంతో ఆర్సీబీ ఆసక్తి చూపించింది. కృణాల్ ఇప్పటి వరకు 127 మ్యాచ్ల్లో 76 వికెట్లు తీశాడు.